అడుగు పెట్టాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నేను కొన్ని ఫస్ట్ ఒక డైరెక్టర్‌కి కాల్ చేశాను. అతను ఒక 2 ఫిల్మ్స్ తీసాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సరే ఇట్లా నేను హీరో అవుదాం అనుకుంటున్నాను. అంటే మనకు తెలియదు కదా! సో, హీరో అవుదాం అనుకుంటున్నాను. నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నాను. మరి మీరు నా దాన్ని డైరెక్ట్ చేస్తారా అన్న. ఆయనేమన్నారంటే, అసలు నేను ట్రైలర్‌లో ఒక డైలాగ్ పెట్టాను కదా! ఎగ్జాక్ట్‌గా అదే అన్నారాయన. "నువ్వు మహేష్ బాబులా ఉంటావా? 6 ఫీట్ ఉన్నావా? నీ దగ్గర 2,00,00,000 ఉన్నాయా? ఆర్ లేకపోతే నిన్ను హీరోగా పెట్టి తీసినా ఎవరు థియేటర్‌కెళ్ళి చూస్తారు?" ఇది నాకు రియాలిటీ చెక్ లాగా అయిపోయింది. ఓకే. ఇది నిజమే గదా! ఇండస్ట్రీకొచ్చిన ప్రతి ఒక్కరు హీరో అవుదాం అనుకుంటే అవ్వలేరు గదా! మన దగ్గర ఇండస్ట్రీలో ఉన్నది ఒక 5-10 హీరోస్ మాక్సిమం తిప్పి కొడితే. ఎక్కువ లేరు మన దగ్గర. సో, దానికొక రేంజ్ సాధన కావాలి. ఒక జర్నీగా ఇప్పుడు మనం దిగాము సముద్రంలోకి. ఇంక అది పెద్ద సముద్రం అని ఇప్పుడు అర్థమైపోయింది. దెన్ నేనేంటంటే సరే మనకెవరు రోల్ ఇవ్వరని నాకు అర్థమైంది కాబట్టి, మనం ఫస్ట్ యాక్టింగ్ అనే ప్యాషన్‌ని పక్కన పెట్టేసి, రైటింగ్, డైరెక్షన్ నేర్చుకుందాం. మనమే బాస్ అవుతే, మనకు మనమే రోల్ క్రియేట్ చేసుకుంటే, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం హీరో అయిపోవచ్చు.